నమస్కారం అండి. ఈ గోదావరి మరోసారి మీకోసం వచ్చేసాడండి. మరో వంటనే మీకోసం తెచ్చానండి. ఈరోజు వంట ఏంటో తెలుసా అండి? అల్లుడి గారి కూర అండి. అదేనండి బంగాళదుంప. అబ్బా అదేనండి బంగాళదుంప అండి. ముందు పాలి మా గోదావరి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ నొక్కండి. హాయ్ ముందుగా బంగాళదుంపలు తరుక్కోవాలండి. ఏమండి పెద్ద దుంప అనుకోండి 6 ముక్కలండి. అదే చిన్న దుంప అనుకోండి 4 ముక్కలు సరిపోతాయండి. అవి అలా ఉడుకుతుంటాయి కానండి. ఈలోగా మనం మసాలా రెడీ చేద్దామండి. 4 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలండి. దాంట్లోనే 2 స్పూన్లు జీలకర్ర 10 ఎండుమిరపకాయలు కలిపి మెత్తగా మిక్స్ చేసేయండి. మూకుట్లో కొంత నూనె పోసుకుని దాంట్లో శనగపప్పు వేయాలండి. ఆ తర్వాత మినపప్పు అండి. ఆ ఏగాకనే ఆవాలండి. ఆ తర్వాత జీలకర్ర అండి. అవి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేయండి. ఇప్పుడు ఇందా మనకు నూరుకున్నాం కదండి మసాలా ముద్ద, పచ్చిపోయేదాకా వేయించుకుందామండి. ఏమండో మొదట్లో చెప్పాను కదా ఈ బంగాళదుంప కూర కాలుడి గారి కూరని. ఆ పేరు ఎలాగొచ్చిందంటే ఇది వరకటి రోజుల్లో బంగాళదుంపలు పెద్దగా దొరికి కదటండి. అప్పుడు కొత్త అల్లుడు గాని అత్తారెడ్డి గారు వచ్చాడు అనుకోండి, నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి కూర వేసి వండేవారటండి. అదే వెజిటేరియన్స్ అనుకోండి ప్రేమతో బంగాళదుంప కూరను పెట్టేవారటండి. అదిగో అప్పటి నుంచి అల్లుడి గారి కూర అనే బంగాళదుంప కూరకు వచ్చిందట పేరు. ఇప్పుడు కొంచెం ఉప్పు కలపండి. ఇప్పుడు బాగా ఉడికి తొక్కలు తీసేసుకున్న బంగాళదుంపని ముద్దగా చేసి ఈ మసాలాలో కలపాలండి. ఇప్పుడు 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఆహా బాబా బాబా రుచికరమైన బంగాళదుంప ఉల్లికారం కూర రెడీ అయిందండి. ఏమండో ఈ కూర అన్నంతో అయితే సూపర్ అండి. చపాతీలో అయితే బంపర్ అనుకోండి. హాయ్ ఏమండో అడుగుతూ మర్చిపోయాను, ఎంతకీ మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా? కోత అంత చెయ్యండి. ఉంటానండి. హాయ్.